Hey guys, namaste. Welcome back to my channel. So first ever prank in our channel. So first prank చేయబోతున్నాను. ఇప్పుడే లీనా ఆఫీస్ నుంచి వచ్చిందనమాట. లీనా అంటే మా చెల్లి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది. సో దానికి అసలు పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు చేసుకోవడము. సో ఆ పెళ్ళి టాపిక్, ఆ సెన్సిటివ్ టాపిక్ పైనే ఇప్పుడు నేను దాన్ని ప్రాంక్ చేయబోతున్నాను. లెట్స్ గో. చిత్తలి ఏంది నాన్న ఈ దారమంతా దా. అయితే కింద 2 షెల్ఫ్స్లా మనకి బట్టలు ఉన్నాయి కదా, అవి బ్యాగ్లో పెట్టేసి అక్కడ పెట్టేసి వచ్చిన. రిమైనింగ్ కార్డ్ సెట్స్ అవన్నీ మిగిలినాయి కదా, అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చిన. ఇంకోటి బ్యాగ్లో కూడా నింపిన. అనవసరమైన చెత్తని అని అంటుంది. కొంచెం నీట్గా వేస్తే అయిపోతుంది కదా. సో మన బెడ్రూమ్ చదివినా అది చదివినా అవి తీసేస్తున్నా. పర్పుల్ కూడా కొత్తవి వస్తున్నాయా? మరి అవి తెచ్చుకునేది ఉండే కదా నేను మా అక్కడ. అవి ఎట్లా రావాలి? ఎట్లా వేస్తారే వరిన్యా? నోనా ఇట్రా ఇట్రా, మమ్మీ కట్ చేస్తుంది. అయితే ఇంకొక టాపిక్ ఏంటంటే పెళ్ళి చేసేసుకోవాలి. పెళ్ళి చేసుకో అని చెప్తున్నప్పుడు విను. అంటే మేము ఆలోచించిన దాని ప్రకారం కొన్ని కాల్స్ మాట్లాడినా. కొన్ని కాల్స్ మాట్లాడి ఎవరితోని మీ ఆయనతో? మా ఆయనతోటో ఎవరితోనో కానీ పెళ్ళి చేసేసుకో, ఈ ఇయర్ ఎండింగ్ లోపు చేసేసుకో. నేనైతే చేసుకోను. ఎందుకు ఎందుకు ఏమని చెప్పు. వరేని అమ్మమ్మని మ్యాంగో కట్ చేసుకొని రమ్మను. ఏమని చెప్పు. ఒక మంచి సంబంధం ఉందే. ఎవరు? సాఫ్ట్వేర్ గాయ్. ఎవరే? ఒక అతను ఉన్నాడు, నువ్వు ఓకే అంటే నీకు చూపిస్తా ఫోటో. ఎవరు? చిత్తల్లి దా, మ్యాంగో కట్ చేయమంటే మా మమ్మ అయితే కట్ చేస్తానే లేదే స్వీటీ. ఇగో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అని నాకు కూడా తెలిసే. నీకు అసలు చేసుకోవాలని కూడా నాకు లేదు. బట్ ఇప్పుడు ఎంత అయినా నేను చేసుకుంది కానీ నేను అలా చేసుకుని చూపి. మీగోలేంది మధ్యలో ఆగునానా. ఇగో పిన్నికి పెళ్లి చేస్తున్నాం ఇయర్ ఎండింగ్లా. ఆల్రెడీ అబ్బాయి కూడా దొరికింది. దాదాస్ దేవతలు ఉంటారు. నేనైతే చేసుకోను. మంచిగా చెప్తున్నా విను. నేను ఎందుకు అంటున్నా అక్కగా, ఫస్ట్ నేను చెప్పే ఒపీనియన్ విను. లీనా ఫస్ట్ నా ఒపీనియన్ విను నువ్వు, ఆ తర్వాత యూ కెన్ ప్రొసీడ్ యువర్. ఓకే? నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, ఎట్లయినా చేసుకోను. కానీ లీనా మమ్మీ ఈరోజు నన్ను ఎత్తి ఖరాబ్ చేసింది, అర్థమైందా? బ్రెయిన్ వాష్ ఏమన్నవే అక్కని? ఇప్పుడు కూల్ అయింది. మేము జస్ట్ ఇప్పుడే మార్కెట్కి వేసి వచ్చిన. కొంచెం బ్రెయిన్ వాష్ అవుతుంది మొత్తం. అవునా? ఎట్లా వేసింది అనుకుంటున్నావు? మమ్మీని ఒర్రియకుండా ఇయర్ ఎండింగ్ పెళ్ళి చేసుకో. మమ్మీ ఏమంటావే? కరెక్టా కాదా మమ్మీ? మా ఇద్దరికి ఆల్రెడీ నచ్చింది ఒక సంబంధం. ఏందా చూపి ఒకసారి. మమ్మీ ఫోన్ అస్సలు ఇయ్యకు, నేను తర్వాత చూపిస్తాను. చూపించిన కదా మమ్మీ. ఫస్ట్ చెల్లి ఒప్పుకోవాలి కదా, నేను చూసి వేస్ట్ కదా. లీనా 2 లక్షల రూపాయల శాలరీయే. ఎవరికే? సాఫ్ట్వేరే, సీనియర్ మోస్ట్. మమ్మీ 2 లక్షల రూపాయల శాలరీ పెట్టుకొని ఎంత బాగుంటది మంత్లీ. హైదరాబాద్లోనే మంచి ప్రాపర్టీ ఉంది, పెద్ద బిల్డింగ్. ఇంకేంది మంచి హైఫై ఎంత మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు.
నీకు బేఫీ గారి ప్రాపర్టీయా 8 ఎకరాల భూమి, ఒక్కడే కొడుకు. చిట్టలి మమ్మీని అమ్మమ్మని మ్యాంగో కోసిమంత. వాట్ యు సే స్వీటీ? నా పెళ్ళి నేను ఒక్కటే విషయంలో స్ట్రిక్ట్ ఉంటా, అది నా పెళ్లి విషయంలో. నువ్వు కాదు కదా నీ తాత మొచ్చి దిగినా నేను చేసుకో కదా, నీ తాత మొచ్చి దిగినా నేను చేసుకో. అది తగ్గేదేలే. డిసెంబర్ దాకా అమ్మ, ఇంకా 6 months టైం ఉంది. అంటే ఏంది మరి? పెళ్ళి అనేది 6 నెలలుగా సంవత్సరమైన పెద్ద బాధ్యత అది. నీకు చాక్లెట్ ఇవ్వాలా వద్దా? చాక్లెట్ వద్దా? ఏంది ఆలోచించుకునేది? నా మాట వినదా అది? నువ్వు చేసుకుంటావా చేసుకోవా? పిన్ని ఇష్టం అనరా. నువ్వు చేసుకో. నేను చేసుకున్నా ఆల్రెడీ. పిన్ని ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటది. మళ్ళా మీరు అన్నారనుకో కొడతా, నేను కొడతా అందరినీ. చూసిర్రా మళ్ళా వడ్కొస్తాం మేమిద్దరం. ఈరోజు మమ్మీ నన్ను ఎంత బాధపడ్డా. ఇంకా కెమెరా ఎందుకు పెట్టినావాడా? లంగరానా ఎవడు ప్రాంక్ చేస్తుండే? అది పెట్టిందాడా? ఎవరు పెట్టి? నాకు అర్థమైనాడు ఎవరో కెమెరా పెట్టి కదా. నేను కనిపిస్తున్నానా దాంట్లో? సో గైస్ ప్రాంక్ ఫెయిల్. గైస్ ఒక సెన్సిటివ్ అంటే లీనాకు ఆల్రెడీ ఇష్టం లేదు ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఎవర్ ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది. నాకు డౌట్ వచ్చింది, గాడ పెడితే డౌట్ రాదా? అవే వాట్స్ యువర్ ఫీలింగ్? ఇదే అనుకో, మా అక్క ఎందుకు ఇట్లా సడన్ గా ఫ్లిప్ అయింది మొత్తం ఎగ్దాం అనుకున్నా ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు అది చూసాక అర్థమైంది ఫస్ట్. నేను అసలు ఫస్టే గుర్తుపట్టిన. ఫస్ట్ 2 times కొంచెం డౌట్ వచ్చింది, 3rd time అర్థమైంది ప్రాంక్ చేసినావని. ఎందుకక్క నాతో పెడతావు మధ్యలో? హాయ్ గైస్, నేను ఇప్పుడు మా చిన్నదాన్ని ప్రాంక్ చేస్తాను. ప్రాంక్ కాదు కానీ చిన్నది ఏం చేస్తా అంటే నేను ఏం చేస్తే అది చేస్తుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు మీకు చూపిస్తా. నేను ఇప్పుడు అక్క అన్న మా అక్కని నేను అక్కని పిలుస్తా. అది అక్క అని పిలుస్తుంది. అట్లా కొన్ని పనులు చేస్తుంది. అది ఫుల్ నవ్వొస్తుంది, మేము ఫుల్ నవ్వుతాం. మీరు కూడా చూడండి. ఇప్పుడు ఒక 5-6 చూపిస్తాం మీకు అది ఏం చేస్తుందో. ఎల్లు చూడండి గైస్, వస్తుంది ఇప్పుడు. చిట్కలు వస్తుంది. జరుగు నువ్వు. గైస్ ఫోన్తో కొట్టింది మా అక్క, నిజంగానే కొట్టింది ఇది. జరుగు. గైస్ తొందరనే ఫ్రాంక్ అయిపోయింది. సరే, మేమే ప్రాంక్ చేయాలి, మేమే ఓదార్చుకోవాలి. అదొకటి. మమ్మీకి సారీ చెప్పు. మరి కొట్టినావు కదా, సారీ చెప్పు. సారీ ఫస్ట్ ప్రాంక్ సక్సెస్. వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చొని మనం ఏమన్నా మా మమ్మీ అన్నాం అనుకో ఉరికొస్తుంది. ఫస్ట్ ప్రాంక్ అన్నా వినిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తా, ఇదే కానీ మళ్ళీ ఒకసారి చేస్తా క్లారిటీగా. సరే పో అక్క రాయి. చూడండి గైస్ ఎట్లా కొడుతుందో. అదే మా మమ్మీ నానా. సరే నేను పోతున్నా, బాయ్. చూడండి గైస్ నాకు ఈజీగా బాయ్ చెప్తుంది ఇప్పుడు. ఇక షాప్కి వెళ్తుందంటే వెళ్తావా? ఇప్పుడు రౌండ్ నెంబర్ 2. నేను అక్క అని పిలుస్తాను మా అక్కని. అది కూడా అక్క అని పిలుస్తుంది. అక్క 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 హలో అక్క. అక్కని వీళ్ళు అక్క
ఏ అక్క 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 చెప్పు అక్క ఏ అక్క చూడండి గైస్ మా అక్క నేను అక్క అని నేను అక్క అని పిలిస్తే అది కూడా అక్క 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 ఇట్రా ఇప్పుడు ఏ అని చెప్తా బెదిరిస్తా అది కూడా నన్ను బెదిరిస్తుంది ఏయ్ ఏయ్ ఇది కరాటే అన్నట్టు గైస్ బిగ్ డెలివరీ ఏయ్ ఏయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు ఫస్ట్ ఫోన్ నా చేతిలో పెట్టు ఏయ్ చూడండి కోపం ఇట్లా వస్తుందంటే నేను షాప్కి వెళ్తున్నా నువ్వు వస్తావా రావా వస్తా అంటే మమ్మీకి బాయ్ చెప్పు గైస్ మా అక్క ప్రాంక్ చేద్దాం అనుకుంది కానీ నేను అస్సలు ప్రాంక్ కాను కానీ నాకు ప్రాంక్ చేయనికి రాలేదే. ఫస్ట్ నేను ఏమన్నాం అనుకున్నా అంటే లీనా ఒకటి చెప్తా మరి నేను చేస్తా మెల్లగా ట్రై చేద్దాం అని అనుకున్నా. నేను చేస్తాను వర్కౌట్ కాలేదు. నేను చేస్తా గైస్ మా చెల్లి నన్ను చేస్తుందంట చూద్దాం వాట్ విల్ బి ద నెక్స్ట్ ప్రాంక్ అని. ఓకే లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ ప్రాంక్లో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, బాయ్.